శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయంలో ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, కుటుంబ బంధం ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవపడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి. దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని ఉందండి. అర్ధాష్టమ శని ఉంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శని ఉంది, జాగ్రత్తగా ఉండండి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. నాలిక మీద శని భగవానుడు వచ్చి కూర్చున్నాడు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అది అన్ని రంగాల ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ, మిత్ర, సమాజ అన్ని వర్గాలతో మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడండి. మనం తెలియకుండా ఎవరైనా రండిని పిలిచినా కూడా వాళ్ళకి అపార్థంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి మాట్లాడండి. ఫోన్లో ఈ యొక్క సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, దీంట్లో మీరు చాటింగ్లో ఏదైనా మీరు పెట్టే చాట్ అది మీకు అనర్థంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఆన్లైన్ స్కామ్స్కి ఏదో రకంగా మీరు మభ్యపెడతారు మిమ్మల్ని. వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. కొత్త కాంట్రాక్ట్లు అన్నీ కూడా కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త. స్వయం వృత్తి చేస్తున్న సృజనాత్మకంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది శుభ ఖర్చులుగా ఉండొచ్చు, లేదా పెట్టుబడి ఖర్చులుగా కూడా ఉండొచ్చు. పర్మిషన్స్కి పెట్టేది, తర్వాత ఖర్చులు, చలాన్స్ పడడము, పెనాల్టీస్ పడడము, ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్త పడండి. గృహిణీలు, స్త్రీలకి అయితే గృహిణీలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే మహిళలకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకు కూడా చాలా స్ట్రెస్ ఉంది. కుటుంబంలో చిన్న విభేదాలు వస్తున్నాయి. కూర్చొని మాట్లాడండి, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితం. బాగా కష్టపడి చదవాలండి. మేము క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యామండి, ఇంకా మాకు ఆఫర్ లెటర్ రాలేదండి. కొంచెం మార్కెట్ కూడా అలాగే ఉంది కదా, కాబట్టి తప్పకుండా వస్తుంది. వేచి ఉండండి, తప్పకుండా వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ నెల కంప్లీట్ నో అని చెప్పచ్చు. జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా పెట్టుబడులు జాగ్రత్త. అతి ఉత్సాహంతో అగ్రెసివ్గా పోయి నష్టపోకండి అని కూడా చెప్తుంది. ఆరోగ్యం, ఒత్తిడి, అలసట, స్ట్రెస్, ఏదో రకమైనటువంటి ఆరోగ్యం. మూత్ర విసర్జన సమయంలో మంటగా రావడము, స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావడము, అజీర్తి, బ్యాక్టీరియాస్కి సంబంధించింది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. జనరల్ చెకప్ చేసుకోవడం చాలా మంచిది. ధనుసు రాశి వారికి కూడా ఒక మిశ్రమ వార్నింగ్ బెల్ అని కూడా చెప్పచ్చు. ఈ నెల జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహారం చేసుకోండి. మీకు ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఈ నెల చంద్రాష్టమం 21 అక్టోబర్ రాత్రి 10:10 నుండి 24 అక్టోబర్ ఉదయం 10:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 3. పసుపు రంగు మీకు కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా మంచిది. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. శని భగవానునికి తైలాభిషేకం చేయండి, దీపం వెలిగించండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి
తన్నః మందః ప్రచోదయ. ఈ మంత్రాన్ని చేయండి, అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది. దానితో పాటు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రదక్షిణం చేయండి, అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి. విజయోస్తు.